సిరీస్ అండ్ సీక్వెన్సెస్. సీక్వెన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లిస్టెడ్. సీక్వెన్స్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ ని ఇది ఫస్ట్ ఐటమ్, ఇది సెకండ్ ఐటమ్, ఇది థర్డ్ ఐటమ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడాన్ని సీక్వెన్స్ అంటారు. అదే సీక్వెన్సెస్ లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటే వాటిని ప్రోగ్రెషన్స్ అంటారు. తెలుగులో శ్రేణులు అంటారు. మనం 10th క్లాస్ లో చదువుకుని ఉంటాం. అంక శ్రేణి, గుణ శ్రేణి, అంకగణిత శ్రేణి, ఏపీ, జీపీ, హెచ్పి అని చెప్పేసి అథమెటిక్ ప్రోగ్రెషన్స్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్, హార్మోనిక్ ప్రోగ్రెషన్స్. వీటిని ఇంగ్లీష్ లో సీక్వెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఫ్రీక్వెంట్ గా ఎలా అయితే యూజ్ చేస్తామో మ్యాథమెటిక్స్ లో కూడా వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వీటిని కనుక ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మనకు ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ లో చాలా డిఫికల్ట్ అబ్జెక్ట్ కన్క్లూజన్స్ వచ్చే పరిస్థితి ఉంది. సిరీస్ అండ్ సీక్వెన్సెస్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సీక్వెన్స్ డెఫినేషన్ అంటే ఐడెంటిఫైయింగ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ సో ఆన్ అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అయితే సిరీస్ అంటే అండ్ ఇన్ఫినిట్లీ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అన్నమాట. అంటే సీక్వెన్స్ సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ ద సీక్వెన్సెస్ ఈస్ కాల్డ్ సిరీస్. అయితే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో సిరీస్ అండ్ సీక్వెన్సెస్ కి ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట. సో ఈ సిరీస్ అండ్ సీక్వెన్సెస్ లో డిఫరెంట్ ఫంక్షన్స్ కి డిఫరెంట్ టెస్ట్ లో అప్లై చేసి సిరీస్ అనేది కన్వర్జెంటా డైవర్జెంటా అనేది నిర్ధారిస్తాం. మనము డిఫరెంట్ టెస్ట్ లో కనెక్ట్ చేస్తాం. ఇక్కడ చూపించినట్టుగా progressive functions, trigonometric functions, hyperbolic functions, algebraic functions, inverse trigonometric functions, exponential functions, logarithmic functions, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ సిగ్మా నోటేషన్ లో కానీ ఎంత టర్మ్ నోటేషన్ లో కానీ ఇచ్చేసి వాటికి డిఫరెంట్ టెస్ట్ అప్లై చేసి అది కన్వర్జెంటా డైవర్జెంటా అనేది నిర్ధారించమంటారు. ఇది బేసిక్ గా సిరీస్ అండ్ సీక్వెన్సెస్ చాప్టర్ సమరీ. అయితే కన్వర్జెంటా డైవర్జెంట్ అంటే ఏంటి వాటి గురించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డీప్ గా వెళ్దాం. సో కన్వర్జెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వెంకటేష్. నేను ఎంఎస్సీ పిహెచ్డి మ్యాథమెటిక్స్ ఏం చేయలేదు. మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ తోటి ఇవి చెప్పాలనుకున్నాను. సో ఫస్ట్ కన్వర్జెంట్ డైవర్జెంట్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ కామన్ సెన్స్ తో ఈ ప్రాబ్లమ్ కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే విడ్డూరంగా ఉంటుంది. బట్ మన లాజిక్ మాత్రమే ఫాలో అవుతాం. ఇక్కడ ఒక 100 మీటర్ల పరుగు పందెం తాబేలుకి మరియు మనిషికి మధ్య జరుగుతుంది. అయితే తాబేలు 10 మీటర్ల ముందుగానే పరుగు పందాన్ని ప్రారంభిస్తుంది. అయితే మనిషి తాబేలు కంటే రెండింతలు వేగంతో పరుగును వేగంతో పరిగెత్తగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి. అయితే ఇక్కడ ఈ 100 మీటర్ల పరుగు పందాన్ని తాబేలు కంటే మనిషి ఛేదించగలదా లేదా అన్నది పాయింట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 కాంపిటీటర్స్ ఈస్ 10 మీటర్స్ ఇన్ 0 సెకండ్స్. అదే 1 సెకండ్ వచ్చేసరికి 5 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇద్దరికి. అలాగే 3/2 సెకండ్స్ దగ్గర 2.5 మీటర్స్ ఉంటుంది. ఈ విధంగా మనకు సీక్వెన్సెస్ అనేది ఫామ్ అవుతుంది. ఇది నెంబర్ వస్తుంది. ఇక్కడ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ సిరీస్ కి మనము లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ n → ఇన్ఫినిటీ 10/2n. ఇక్కడ 10 అంటే డిస్టెన్స్ ఇనిషియల్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 కాంపిటీటర్స్. 10 2/n అంటే ఇక్కడ స్పీడ్ వచ్చేసి 2 టైమ్స్ ఉంది కాబట్టి 2/n వేసుకుంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో మనకు ఆ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే అది ఇన్ఫినైట్ సిరీస్ వచ్చింది అనుకోండి, అది కన్వర్జెంట్ అవుతుంది. ద సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ డస్ నాట్ హ్యావ్ ఎ లిమిట్, దెన్ ది రిలేటెడ్ ఇన్ఫినైట్ సిరీస్ ఈస్ సెడ్ టు బి డైవర్జెంట్. అంటే ఈ యొక్క లిమిట్ అప్లై చేసినప్పుడు 0 రాకపోతే అది డైవర్జెంట్ అవుతుంది. అదే లిమిట్ అప్లై చేసినప్పుడు 0 వస్తుంది, కన్వర్జెంట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, టైం 0, డిస్టెన్స్ అపార్ట్ 10 మీటర్స్, 1 సెకండ్ కి 10/2 5 మీటర్స్ వస్తుంది. సో అలాగే 3/2 సెకండ్స్ కి అంటే 1.5 సెకండ్స్ కి 2.5 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ విధంగా 10/2n మీటర్స్ ఈ ఇన్ఫినైట్ టైం సిరీస్ లో మనకి ఆ డిస్టెన్స్ కవర్ చేస్తారు. సో ఇది 100 మీటర్స్ డిస్టెన్స్ కవరేజ్ అనేది ఈ టైం సిరీస్ కి మనం లిమిట్ అప్లై చేసినప్పుడు అది కన్వర్జెంటా డైవర్జెంటా అనే దాన్ని బట్టి మనం పర్సన్ కాంపిటేటర్ లో ఉన్నటువంటి పర్సన్ 100 మీటర్స్ డిస్టెన్స్ ని చేజ్ చేయగలడు. టాటా ఈస్ కంటే స్పీడ్ గా పరిగెత్తి 100 మీటర్స్ డిస్టెన్స్ ని అచీవ్ చేయగలరని మనం నిర్ధారిస్తాం. అది కన్వర్జెంట్ అంటాం. అదే 100 మీటర్స్ డిస్టెన్స్ ని ఓవర్టేక్ చేయలేకపోతే దాన్ని డైవర్జెంట్ అంటాం. సో ఇక మన సిరీస్ అండ్ సీక్వెన్సెస్ లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటికి డిఫరెంట్ టెస్ట్లు అనేవి అప్లై చేయాలి. ఒక టెస్ట్ ఫెయిల్ అవుతే ఇంకో టెస్ట్ కి వెళ్ళాలన్నమాట. ఆ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెంట్ ఇంటిగ్రల్ టెస్ట్ అనే టెస్ట్ ఉంటుంది. ఇంటిగ్రల్ టెస్ట్ అంటే కంపారిజన్ టెస్ట్, ఇంటిగ్రల్ టెస్ట్, ఇదంతా కూడా నోట్స్ రాయడం జరిగింది. A positive time series f(1 + f(2 + and so on f(n) where f(n) decreases as n increases.
సో ఇక్కడ ఉన్న సిరీస్కి సిగ్మా n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ 1/4p ఫామ్లో ఉంటే వాటికి ఇంటిగ్రల్ టెస్ట్ అనేది అప్లై చేయాలి. అలా చేసినప్పుడు ఫైనల్ వాల్యూ ఇక్కడ 1/p-1 అనేది ఫైనల్ వాల్యూ రావాలి అని అంటే ఇక్కడ p ఈక్వల్స్ టు 1, p షుడ్ బి గ్రేటర్ దెన్ 1 అలా అయినప్పుడే ఇది ఒక ఫైనల్ వాల్యూ అవుతుంది. అదే p అనేది లెస్ దెన్ 1 అయిందనుకో ఇక్కడ ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. ఎందుకంటే నెగిటివ్లో ఉన్నప్పుడు 1/-negative ఇట్ విల్ లీడ్స్ టు ఇన్ఫినిటీ ఆర్ ఇన్ఫైనైట్ అనమాట. సో అది డైవర్జెంట్ అవుతుంది. p ఈక్వల్స్ టు 1 అయినా కూడా ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి డైవర్జెంట్ అవుతుంది. మనం ఒక ప్రాబ్లం చూద్దాం. సో టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ది సిరీస్. ఈ విధంగా మనకు ఒక సిరీస్ అనేది ఇచ్చాడు. దీన్ని మనం సిగ్మా nth టర్మ్లో రాసుకోవాలి. సో పై టర్మ్ వచ్చేసి 1 3 1 3 5 కామన్ డిఫరెన్స్ 2 తోటి ఇనిషియల్ టర్మ్ 1. సో ఇవి అల్ఫాబెటిక్ ప్రొగ్రెషన్లో ఉంది కాబట్టి మనము 1 3 5లో ఎంత టర్మ్ కనుక్కుంటే 2n-1 అవుతుంది. న్యూమరేటర్ 2n-1. డినామినేటర్లో ఫస్ట్ టర్మ్ 1 2 3 1 2 3 ఉంది కాబట్టి మనకి ఎంత టర్మ్ వచ్చేసి n తీసుకుంటాం. అలాగే 2 3 4 సిరీస్కి ఎంత టర్మ్ వచ్చేసి n+1. 3 4 5కి ఎంత టర్మ్ వచ్చేసి n+2. ఈ విధంగా తీసుకొని మనం సిగ్మా n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ 2n-1/n × n+1 × n+2 ఈ సిరీస్ని మనం ఇక్కడ nth టర్మ్లో రిప్రజెంట్ చేసుకున్నాం. ఆ తర్వాత when the sigma and n terms appear we generally prefer to go for comparison test. సో మనం ఇక్కడ కంపారిజన్ టెస్ట్కి వెళ్దాం. కంపారిజన్ టెస్ట్లో ఇందాక చెప్పలేదు. సో కంపారిజన్ టెస్ట్ ఏంటంటే మనకు ఇచ్చిన సిరీస్ ఉంటుంది un. ఇచ్చిన సిరీస్ని un అనుకొని అందులో ఉన్న సబ్ టర్మ్ లేకపోతే అందులో ఉన్న vn టర్మ్ని మనము ఇక్కడ కంపేర్ చేస్తాం. సో vn అంటే ది మోస్ట్ డినామినేటర్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ని vnగా తీసుకుంటాం. సో vn ఈక్వల్స్ టు 1/n², un ఈక్వల్స్ టు 1/n². ఈ రెండు క్యాన్సిల్ అయినప్పుడు లిమిట్ అటెండ్స్ టు ఇన్ఫినిటీ అనేది ఈజీగా అప్లై చేస్తాం. ఈ విధంగా ఒక ఫైనల్ వాల్యూ రావడం కోసం ది మోస్ట్ హైయెస్ట్ డిగ్రీ ఎంత డిగ్రీని vnగా తీసుకుంటాం. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో లిమిట్ అటెండ్స్ టు ఇన్ఫినిటీ 2-1/n 1+1/n ఈ విధంగా ఫార్ములా లిమిట్ అప్లై చేసినప్పుడు మనకు ఫైనైట్ వాల్యూ వస్తుంది. 2 అనేది ఫైనైట్ నాన్ జీరో టర్మ్ కాబట్టి converge or diverge together. But by using integral test, vn అనేది divergent is convergent, not to be convergent కాబట్టి un is also convergent. ఎందుకంటే మనం ఇందాక చెప్పిన p టెస్ట్ లేకపోతే ఇంటిగ్రల్ టెస్ట్లో p వాల్యూ అనేది 1 కంటే ఎక్కువగా ఉంటే అది కన్వర్జెంట్ అవుతుంది. 1/p-1 ఇది ఇందాక చదువుకున్నాం. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ మనం ఇందాక చదివాం 1/p-1 vn is convergent by ఇంటిగ్రల్ టెస్ట్. అలాగే రెండో ప్రాబ్లం కూడా మనం ఇక్కడ 1 4 9 ఇవి కూడా కామన్ డిఫరెన్స్ ఏముంది, ఇది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ టర్మ్లో ఉంది కాబట్టి 1² 2² 3² ఉంది కాబట్టి n² రాసుకున్నాం. కింద 4 7 10 కామన్ డిఫరెన్స్ 3 కాబట్టి 3n+1 ఏబీలో ఉన్నది కాబట్టి 3n+1 రాసుకున్నాం. 7 10 13 కామన్ డిఫరెన్స్ 3. సో అన్నిటికీ కామన్ డిఫరెన్స్ 3 కాబట్టి 3n+1 3n+4 3n+7 రాసుకొని ఇక్కడ 1/n అనేది తీసుకున్నాం. 1/n అంటే p is equals to 1 that is divergent. So sigma n is also divergent.